2024 సంవత్సరం ముందు ఎన్నికలకు వచ్చినప్పుడు మన పరిస్థితి ఇలాగ ఉంది. అప్పుడు రాక్షస ప్రభుత్వము ఈ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సమాజము పరిపాలించే సమాజము, వీళ్ళ మీద మనం పరిపాలిస్తాము, దౌర్జన్యం చేద్దాము అని నమ్ముకున్న పార్టీ అది. రాక్షస ప్రభుత్వం, రాక్షస పార్టీ. ఈ ప్రజల్ని వెన్నుపోటు పొడిచి దోచుకుందాము, కొడదాము, మందు పోసి వాళ్ళని ప్రాణాలు తీసుకుందామని నమ్ముకున్న పార్టీ ఆ పార్టీ వైసీపీ పార్టీ. ఆ కూటమి ఆ పార్టీ గొడ్డల పార్టీ. ఎస్. అయితే మనం ఏం కోరుకున్నాం? 2024 సంవత్సరంలో ఎన్నికలు వచ్చినప్పుడు మనం కోరుకున్నది ఏంటి? సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి తీసుకొచ్చే ప్రభుత్వం మాకు కావాలి అని మనం కోరుకున్నాము. కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాము. ఆ కూటమి ప్రభుత్వం కేవలం అభివృద్ధి, సంక్షేమ, ప్రగతిని కోరుకున్న కూటమి ప్రభుత్వము. మన కూటమి ప్రభుత్వము నమ్ముకున్నది ఏంటంటే మన సమాజమే ఒక దేవాలయము, మన ప్రజలే మన దేవుళ్ళు అని నమ్ముకున్న కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఈ విధంగా చూస్తూ ఉంటే మరి 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? లోక్సభలో మీ దీవెనలో పోయి నేను పార్లమెంట్లో కూర్చున్నాను. అక్కడ ఏం చూశాను అని 2 నిమిషాలు నేను చెప్తాను. భారతదేశము ఇంతకు ముందు ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోదీ గారు 11వ పరిస్థితి నుంచి 5, తర్వాత ఈరోజు ప్రపంచంలో మనం 4వ స్థానంలో ఉన్నాము. ఇది కూటమి ప్రభుత్వం అంటే. తొందరగా వికసిత్ భారత్ 2047 అని మన నరేంద్ర మోదీ గారు చెప్పిన పిలుపు మీద మనం 2047లో యావత్తు ప్రపంచంలోనే నంబర్ 1 అయి చూపిస్తాం. అదే దేశాన్ని పిలిపించారు. ఆ బాటలో మనం పోతా ఉన్నాము. అయితే మనకి రైల్వేస్ లో మన బాపట్ల పార్లమెంట్ కాన్ఫరెన్స్ లో 12,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ కనిపెట్టాము. అవన్నీ వస్తా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఒక్కటైనా వచ్చిందా గత ప్రభుత్వంలో? అదే విధంగా నేషనల్ హైవేస్ లో కూడా మనం 6,000 కోట్ల రూపాయల ప్రతిపాదన పెట్టాము. అవి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఒక్కటైనా వచ్చిందా? తర్వాత బాపట్లలో మనం చూసాము టూరిజం ప్రాజెక్టు సూర్యలంకలో 100 కోట్లు తీసుకొచ్చి ప్రాజెక్టు చేస్తున్నాము. గత ప్రభుత్వం చేసిందా? ఏమి చేయదు. వాళ్ళు ఏమి చేయలేరు. ఉత్తి మిమ్మల్ని దోచుకున్నారు అంతే. అదొక్కటే చేశారు. అది ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 12 ఏళ్ల పరిపాలన అన్ని రకాలుగా చర్చించుకున్నటువంటి సంగతి అందరికీ తెలుసు. ఈరోజు ప్రత్యేకంగా బాపట్ల జిల్లాలో మహిళా సంక్షేమం సాధికారత మీద ఈరోజు ఒక సబ్జెక్టుగా తీసుకొని మనం ఈ సభ నిర్వహించుకుంటా ఉన్నాం. మహిళలకి మొట్టమొదటి నుంచి కూడా అన్ని రకాలుగా అండదండగా నిలబడినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాతే సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కానీ, అన్ని రకాలుగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కానీ, ఉద్యోగాల్లో విద్యలో రిజర్వేషన్లు కానీ ఇచ్చిన సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆర్థిక సహకారాన్ని ఇస్తూ ఆర్థికంగా పైకి తీసుకురావడానికి డ్వాక్రా సంఘాల రూపకల్పన కానీ, ఈరోజు ఈ 2 ఏళ్లలో అమలు చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాల్లో తల్లికి వందనం పథకం కానీ, అదేవిధంగా స్త్రీ శక్తి కానీ, ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినవి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా అందించే కార్యక్రమం కానీ, అన్ని కూడా మహిళలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల కార్యక్రమాలు ఇలా అందిస్తా ఉన్నాం. ఇలా గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్ని వర్గాల సంక్షేమాన్ని మరిచి అభివృద్ధిని తిరోధకాలు ఇచ్చి అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి పరిపాలన చేసినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. కాబట్టే మొన్న జరిగిన 2 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో
కూటమి పార్టీల్ని పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ నాయకత్వాన్ని నమ్మి విశ్వసించి 164 సీట్లు ఇచ్చినటువంటి మీరు ఈ అభివృద్ధి శాశ్వతంగా ఉండాలనే దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ గవర్నమెంట్ లో అన్ని వర్గాల్ని హింసించడం, హత్యలు, అత్యాచారాలు మహిళల మీద, బలహీన వర్గాలు చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్ లాంటి వ్యక్తుల్ని హత్య చేసిన సంఘటన, అదేవిధంగా దళిత సోదరులైనటువంటి సుధాకర్ ని అడ్డగోలుగా పిచ్చివాణి చేసి చంపినటువంటి సంఘటన, అదే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకి పురుగొల్పినటువంటి సంఘటన, అనేక సంఘటనలు అన్ని వర్గాలను కూడా హింసించినటువంటి పరిస్థితులు చూసాం. ఈ రోజు అన్ని వర్గాలు సంక్షేమం దిశగా, అభివృద్ధి దిశగా రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. ఇదే పరిస్థితుల్లో మీరందరూ కూడా సహకరించి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 10 కాలాలు పచ్చగా ఉండే విధంగా సహకరించాలని చెప్పి, అప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇదంతా ఒక ఉత్తేజపూరిత వాతావరణంలో నిర్వహించడానికి సహకరిస్తున్న మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు కళ్ళుగా సాగుతున్న ఈ ప్రస్థానంలో మన బాపట్ల జిల్లా కూడా వేగంగా అడుగులు వేస్తుంది. వేదికపై ఉన్న మంత్రులు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు మరియు జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం యొక్క సమిష్టి కృషితో మన జిల్లా మరింత సుసంపన్నం కాబోతుంది. మరోసారి వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులు, పాలన తద్వారా మనం అందుకున్నటువంటి లబ్ధిని ప్రయత్నం కానీ బయటికి వచ్చేటటువంటి ప్రయత్నం కానీ చేయరాదు. అన్ని వేడుకలుగా పాల్గొంటూ ఉన్నాం. సమయంతో మరి ఈరోజు 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతున్నాం. ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం పరుచుకుందాం. మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం. శివలక్ష్మి పెట్టుకుని చూపిస్తున్నావా? పెట్టలేదు. ఇప్పుడు అమ్మేసి అన్ని ఫ్రీగా ఇచ్చి అందరికి ఎవరు వస్తారు ఇచ్చే ఫ్రీగా అంత బిల్ నాకు రాష్ట్రం నాకు ఇవ్వు. 7 లక్షల సామాన్ ఎంత చెప్పి నాకు అమ్మేద్దాం ఎక్కడ ఎప్పుడే మీరు చేస్తారమ్మా కొంత కూడా మీరు చేస్తే లాభం రాదా? చేయలేవా? అంటే ఎక్కువ మంది ఉంటారు కదా వర్కర్స్. సార్ మినిస్టర్ గారు సవితకి ఇచ్చింది ఇది అదేనా సార్ 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 కిట్స్ అయితే మన యొక్క జీవన ప్రమాణాలు మెరుగుతూ
సరస్వతి గారు జిల్లా గ్రామీణ అభివృద్ధి ఇది ఆక్సిజన్ వస్తుంటారు జీవన విధానంలో మనం చేసేటటువంటి కార్యకలాపాలన్నీ కూడా చాలా చక్కగా ఆర్థిక ఇబ్బందులు లేకుండా జరుపుకునే విధంగా మనకి స్త్రీ శక్తి పథకాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ పథకం ద్వారా ఎంతో మంది మహిళామణులు ముఖ్యంగా స్టూడెంట్స్ గర్ల్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా వాటిని గ్రహించి మహిళా సోదరులు కూడా ఆకలితో ఉండే వారిని ఆకలిని తీర్చి చేసేటటువంటి సోదరీమణి వారి యొక్క ఆలోచన అక్కడే ఆగిందో ఈ స్త్రీ శక్తి పథకం ద్వారా వారి ఆలోచన ఆచరణ అన్ని కూడా పరుగులు పెడుతూ ఉంటాయి. వారికి చక్కటి స్కిల్ అందిస్తూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రజలకు ఆ భారం పడకూడదని చెప్పి ఎకనామిక్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసే విధంగా మరి వారిని హెల్మెట్ లేవన్నా రాజ్కుమారి హరీష్ గుప్తా మా ఐజీ గారు అంటే ఇంకొంచెం గ్లామర్ చేసుకోండి చూసావా త్రిపాఠి పెద్దగా కనపడతాడు ఇంకొంచెం గ్లామర్ చేసుకున్నాడు. పోలీసు విభాగానికి సంబంధించినటువంటి సేవలు అందిస్తూ వెంటనే వారికి చక్కటి పరిష్కార మార్గాలను అందించే సేవలు అందిస్తూ ఉంటారు. రహిత ఆంధ్రప్రదేశ్ సాధనకి ఎంతగానో కృషి చేస్తోంది. యువత స్కిల్ వైపు మొగ్గు చూపాలి. ఎటువంటి డ్రగ్స్ కలిగినటువంటి పిల్లలు